నాకు ఆన్లైన్ లో జరిగింది ఫ్రాడ్. ఈ సినిమా పెద్ద రాట్ ఏమని అంటే మనది పగులుద్ది ప్యాడు. రాటా మూవీ రాట్ కాదు, కోమా కోరంటి మామూలుగా లేదు. బుర్రపాడు సినిమా అయితే పాలిటిక్స్ గురించి ఉంది, సినిమా ఎమ్మెల్యే గురించి ఉంది. అరే అబ్బాబా ఏమన్నా యాక్టింగ్ చేసిండు ఆ విశ్వక్సేన్ అన్న, మెంటల్ ఎక్కిచ్చేసిండు పోయి ఆ సినిమాని. అరే సినిమా ఇప్పుడు సినిమాలు లేని టైంలో ఈ సినిమా హిట్, బ్లాక్ బస్టర్ హిట్. అంతే సినిమా హిట్ అవుతుంది. ఇప్పుడు థియేటర్లు మూతపడే థియేటర్లు అన్ని హైలైట్స్ విశ్వక్సేన్ అన్న యాక్టింగ్, అంజలి గారి యాక్టింగ్ అబ్బాబా ఏమన్నా చూపించిండు. ఈ ఏజ్ లో అబ్బాబా మెంటల్ ఎక్కిచ్చేసిండు. ఇద్దరు హీరోయిన్లను తీసుకొని సినిమాని బుర్రాపాడు చేసేసిండు బో. సూపర్ గా ఉంది, ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా బ్రో ఇది. ట్రోలింగ్ చేసే వాళ్ళకి ఏం చెప్తావు? విశ్వక్సేన్ ట్రోలింగ్ చేసే వాళ్ళకి ఒకటే మాట చెప్తా బో, ఎవరైనా ట్రోలింగ్ చేస్తే అంది పగులుతాయి పక్కా ప్యాడ్. ఎందుకంటే సినిమా బ్లాక్ బస్టర్ హిట్. చాలా బాగా నచ్చింది అన్న. అంటే ఫస్ట్ హాఫ్ చూసినప్పుడేమో బాగుంది అనిపించింది, కానీ సెకండ్ హాఫ్ చూసిన తర్వాత నిజంగా చాలా అంటే చాలా బాగుంది అనిపించింది అన్న. అంటే విశ్వకన్న యాక్షన్ అయితే వేరే లెవెల్ ఉందన్న. అంటే కొన్ని సార్లు విశ్వకన్న చూస్తే అరే మన ఎన్టీఆర్ అన్న గెటప్, ఎన్టీఆర్ అన్న దమ్ములు ఎలా ఉన్నాడు ఆ లుక్లో అలాగ అనిపించిండు. విశ్వకన్నకి ఇన్ని కెరీర్లో ఇన్ని సినిమాల తర్వాత ఒక మంచి సినిమా అనుకొని చేసినన్న. నిజంగా విశ్వకన్న నువ్వు గ్రేట్ అన్న. ఇలాంటి స్టోరీలు ఎంచుకోవడంలో అసలు నిన్ను తగ్గేదే లే అన్న, నీకు తిరిగే ఎవరు లేడు, అంతలా చేసినావు. స్టోరీ అయితే చాలా బాగుందన్న. అంటే నిజంగా గ్యాంగ్స్ కానీ ఆ గోదావరి ఆ లోకంలో ఆ లంకలో ఎలా ఉండేటోళ్ళు వాళ్ళందరూ ఆ క్రియేటివిటీ మొత్తం చేసిరు చూడండి. ఆ మాటలు డైలాగ్స్ వేరే లెవెల్ అనిపించింది. నెక్స్ట్ మన బుజ్జి అన్న రాధిక అక్కని వేరేలాగా చూపించారు. నిజంగా అసలు రాధిక ఇంకా బుజ్జి అసలు నిజంగా ఇద్దరు ఒకటే అంటే ఎవరు నమ్మని కూడా నమ్మరు, అంతలాగా బాగుందన్న. నిజంగా ఒక మంచి స్టోరీ ఉంది. నిజంగా ఈ సినిమాని ఆ నరకడం, అమ్మ నరకడం ఏంద్రా బాబు, మామూలు నరకడం కాదన్న. విశ్వకన్న నరుకుతాడు చూడండి, ఆ పోలీస్ స్టేషన్లో ఆ సీన్లు కానీ ఆ నరకడం కానీ వేరే లెవెల్. క్లైమాక్స్ అయితే నిజంగా ఇటు ఒకవైపు బాధ అనిపిస్తుంది, ఏడుస్తాము, ఇంకోవైపు నరుకుతాడు చూడండి. అది చాలా అంటే చాలా బాగా అనిపించింది అన్న. నేను లాస్ట్ ఒకటి చెప్తా అన్న, ఈ సినిమాని ఎలాంటి చూడాలంటే పిల్లలు, పెద్దోళ్ళు, పెళ్ళైన పెళ్ళికాను, లవర్నో లవర్లేనో బ్రేకప్ అయిన ఆఖరికి ముసలోళ్ళు కూడా వెళ్ళి సినిమా చూడండి, మీ అందరికి నచ్చుతుంది అన్న సినిమా.